ఖిలాఫత్ మూమెంట్ కి భారతదేశంలో ప్రజాదరణ వచ్చిందా? గాంధీ హిందూ లీడర్ కదా, బట్ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాడు? ఆ టైంలో చాలా లక్షల మంది ఈ స్కూల్స్ అని కాలేజెస్ అని చాలా బాయ్కాట్ చేశారు. 1921 కల్లా మనం స్వతంత్రానికి దగ్గర అవబోతున్నామా? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల గాంధీ గారు ఏమైనా థింక్ చేశారు? అప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంతలా జరిగిన తర్వాత కూడా ఎందుకు అంత బేక్ కొలాప్స్ అయింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలీ బ్రదర్స్ అని చెప్పి ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ 1919 లో స్టార్ట్ చేశారు. దాని ప్రెసిడెంట్ కింద గాంధీజీ గారు ఎన్నుకున్నారు. సో ఇది ఎందుకు చేశారనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది. అది డీటెయిలింగ్ గా చెప్పాను. అందులో 1919 లో ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది బిగ్గెస్ట్ పాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ అనమాట. బట్ గాంధీజీ గారు దీన్ని ఇస్లామిక్ మూవ్మెంట్ ని ఇండియన్ మూవ్మెంట్ కింద మారుద్దాం అనుకుంటున్నారు. బట్ అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనికి సపోర్ట్ చేయలేదు. అంటే సపోర్ట్ చేయలేదు మీన్ వైల్ వీళ్ళు ఏంటంటే ఆలోచించారు, ఇది సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది మనకి. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు నార్మల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తున్నారు తప్ప ఇది మా స్ట్రగుల్ అని ఆలోచించి మేము చెప్తా ఉన్నారు. అప్పుడే గాంధీజీ గారు August 1 ని 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్పారు. వీళ్ళు ట్రీటీ ఆఫ్ సర్వీస్ కింద August 10, 1920లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఖిలాఫత్ తో సంతకం అనేది చేయించారు. నాన్ టర్కిష్ కంట్రీస్ అన్ని కూడా ఆధీనంలో తీసుకున్నారు. అండ్ అక్కడ ఓన్లీ టర్కీకే ఖిలాఫత్ పదవి ఉంటుందని కూడా చెప్పుకుంటా ఆ పదవిని కూడా డిజాల్వ్ చేస్తారు. అప్పట్లో మరి ముస్లిమ్స్ కి మరి ఇది నచ్చలేదు. కానీ గాంధీ గారు ఏమనుకున్నారంటే ఇదే అదనంగా తీసుకొని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని వీళ్ళిద్దరిని కలుపుదాం, కలిపి దీన్ని ఒక హై రేంజ్ కి పట్టుకెళ్దాం. అయితే 1920లో సెప్టెంబర్ లో ఒక కాంగ్రెస్ సెషన్ నడిచింది, అది కూడా కలకట్టాలో. సో అప్పుడున్న లాలా లజపత్ రాయ్ గారు దీని మీద చర్చించారు అనమాట. బట్ ఏది కూడా ఒక మైండ్ సెట్ మీదకి రాలేకపోతున్నారు, గాంధీ గారితో సపోర్ట్ చేయాలి వద్దా. గాంధీ గారు మళ్ళీ కూడా అన్ని పార్టీస్ కి చెప్పారు, మీరు గాని నాకు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో సపోర్ట్ చేస్తే నేను సంవత్సరంలోనే మన భారతదేశానికి స్వతంత్రం తెస్తానని. అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే మనం సెల్ఫ్ గవర్నెన్స్ సృష్టించుకోవాలి అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఇలాంటి వాటికి మనం వ్యతిరేకంగా వెళ్తే మన యొక్క పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళినట్టు అని అప్పటికి లాలా లజపత్ రాయ్ గారు సందిగ్ధంలోనే ఉన్నారు. అయితే ఇంకా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఊపందుకుంది. ఇందులో బిగ్గెస్ట్ లీడర్స్ అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సిఆర్ దాస్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ గారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళ వృత్తి అంటే లాయర్స్ పదవుల్ని వదులుకుంటూ పూర్తిగా ఇందులోనే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇంకా పిల్లలు పెద్దలు వీళ్ళందరూ కూడా కాలేజెస్ కి స్కూల్స్ కి పూర్తిగా బాయ్కాట్ చేశారు. అండ్ ఓన్లీ బ్రిటిష్ గూడ్స్ మనం కొనకూడదు, ఓన్లీ ఇండియన్ గూడ్స్ ఖాదీ క్లాత్స్ ఏ కొనుక్కోవాలని చెప్పి ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టించుకొని ఈ మూవ్మెంట్ ని ఫార్వర్డ్ పట్టుకెళ్లారు. డిసెంబర్ 1920లో మరొక కాంగ్రెస్ సెషన్ జరిగింది. దాని హెడ్డే విజయ రాఘవాచార్య గారు. అయితే ఇందులో ఓటింగ్ సిస్టమ్ పెట్టారనమాట. ఓటింగ్ సిస్టమ్ లో చాలా మంది మనం గాంధీకే సపోర్ట్ చేయాలని ఓటు వేశారు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైం వాళ్ళ సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈ మా స్ట్రగల్ లో పాల్గొనడానికి మొదటి స్టెప్ అయితే వేసింది. బట్ ఇది చరిత్రలో ఇక్కడే మనకు తెలుస్తుంది, కాన్స్టిట్యూషన్ ని సెల్ఫ్ గవర్నెన్స్ ని పక్కన పెట్టి రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏ విధంగా అయిపోయిందో మీకు తెలిసిపోయినట్టే. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి 3 లీడర్స్ రిజెక్ట్ అయితే చేశారు. 1 మొహమ్మద్ జిన్నా, 2 బిపిన్ చంద్రపాల్ గారు, 3 యానీ బెసెంట్ గారు. అయితే మొహమ్మద్ జిన్నా గారు అయితే ఏకంగా ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా ఎక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. మరి బ్రిటిష్ జితులు నాకు కదా, ఇప్పుడు అది ఊరుకుంటుందా? అది ఊరుకోదు. మరి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటది. అయితే వెంటనే ఈ బ్రిటిష్ వాళ్ళు గాంధీజీ గారిని తప్ప గాంధీజీ గారి చుట్టూ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏంటనుకున్నారంటే గాంధీజీ గారు ఒక్కళ్ళు అయిపోయారు కదా, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు ఏమో అనుకున్నారు. బట్ గాంధీజీ గారు థింకింగ్ ఏంటంటే అమ్మో ఇప్పుడు నేను ఒక్కడిని అయిపోయాను, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గా నీరు కార్చేస్తే జనాల్లో మనకి చాలా ఏదైతే ఎగ్జైట్ ఉందో అది తగ్గిపోద్దని చెప్పి సివిల్ డిజోబిడియంట్ మూవ్మెంట్ కి మారుస్తానని చెప్పి అనుకునే టైంలో 1920 ఫిబ్రవరి 5ని ఒక చాలా మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. యాక్చువల్లీ ఈ సివిల్ డిజోబిడియంట్ మూవ్మెంట్ ని February 1 మొదలెడదాం అనుకుంటారు గాంధీ గారు. సో ఆల్మోస్ట్ ఈ మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ని అరెస్ట్ చేశారని చెప్పి
ఉత్తరప్రదేశ్ లో ఈ ఫిబ్రవరి 4 నుండి చాలా క్లీన్ ప్రొటెస్ట్ జరుగుతుంది అనమాట. వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని వదిలేయాలి అన్నట్టు చాలా నీట్ గా జరుగుతుంది ఈ ప్రొటెస్ట్. దీన్ని అదనంగా భావించుకొని బ్రిటిష్ వాళ్ళు బిగ్గెస్ట్ లాఠీ చార్జ్ చేస్తారనమాట. అందులో చాలా కొన్ని వేల మందికి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అండ్ చాలా మందికి గాయాలు జరుగుతాయి అండ్ ఇంకా బ్రూటల్ అనమాట. ఇంకా వైలెన్స్ మామూలుగా ఉండదు అప్పుడు ఆ టైంలో. ఈ విషయం భారతదేశం అందరికి తెలిసిపోద్ది. ఆ టైంలో ఇంకా జనాలు వాళ్ళ ఉద్రిక్తత తట్టుకోలేక దగ్గరలో ఉన్న బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్ అన్ని కాల్చేస్తారు. అప్పుడు బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ 22 మంది చనిపోతారు. గాంధీ గారు వెంటనే అమ్మో ఇది నాన్ వైలెన్స్ కి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన అతను, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఎత్తిన అతను, సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయబోయిన అతను మొత్తం అన్ని నేను విరమించుకుంటానని చెప్పేసి గాంధీజీ గారిని బ్రిటిషర్స్ వెంటనే అంత వైలెంట్ అయిన తర్వాత అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరైతే లీడర్స్ గానీ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ గానీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అసలు స్వతంత్రం తెస్తామన్నంత గాంధీజీ గారి మాటలు ఇప్పుడు ఏమయ్యాయని వాళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెట్టారు. సో ఇలాగా మన ఖిలాఫత్ మూవ్మెంట్ కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ అండ్ ఈ సివిల్ డిజోబీడియంట్ చేద్దాం అన్న మూవ్మెంట్ కూడా నీరు గారేలాగా జరిగింది. జై హింద్.